నా 1 ఇయర్ హోమ్ మినిస్టర్గా నా పదవి కాలంలో నేను అచీవ్మెంట్ చేసిన విషయాలన్నీ ఒక పేపర్ మీద రాసుకుందామని ఒక రోజు పేపర్ పెన్ పట్టుకుంటే అందులో 40% వరకు విజయవాడ కమిషనరేట్ కి సంబంధించినవి రావటం నిజంగా ఒక పక్కన అదృష్టం కింద భావిస్తున్నాను. మిగతా వాళ్ళకి ఒక మార్గదర్శకంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో మీకు అందరికీ కూడా చెప్పడం జరిగింది. ఒక మంచి కార్యక్రమానికి పదే పదే ఇక్కడికి నన్ను రప్పిస్తూ స్టేట్ మొత్తం మీద ఒక మోటివేషన్ చేసే విధంగా ఈ రోజు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఒక పోలీసు ఉద్యోగాన్ని ఉద్యోగంలా కాకుండా ఒక ప్యాషనేటిక్ గా చేస్తూ ఇష్టంగా చేస్తున్న మన కమిషనర్ రాజశేఖర్ బాబు గారికి ప్రత్యేకంగా డిపార్ట్మెంట్ తరపున నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. విజయవాడలో ఉన్న దాతలందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. జగ్గైపేట కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్క విలేజ్ లోని కూడా సీసీ కెమెరాలు పెట్టి నియోజకవర్గంలో సీసీ కెమెరా లేని గ్రామం అనేది ఏదైనా ఉందంటే దేశంలో జగ్గైపేట కాన్స్టిట్యున్సీ మనం చెప్పుకునే విధంగా రీసెంట్ గా చేయడం జరిగింది. ఎందుకంటే ఈ రోజు విజయవాడ అన్నది విఐపీస్ ఎక్కువగా తిరిగే ప్లేస్. అమరావతి రాజధానికి దగ్గరగా ఉన్న మన విజయవాడ కమిషనరేట్ ఎక్కువ మంది వచ్చి వెళ్లే ప్రదేశం. కంపల్సరీగా ఇక్కడ క్రైమ్ అనేది మనం చాలా కంట్రోల్ లో ఉంటేనే రేపొద్దున వచ్చే పెట్టుబడులు కూడా ఇక్కడికి వచ్చే పరిస్థితి కనిపిస్తా ఉంది. దానిలో భాగంగానే ఈ రోజు సుమారుగా మన విజయవాడ కమిషన్